ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామనే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో, సంతోషించాల్సిన విషయమే. ఈ 42% యాక్సెప్ట్ చేద్దాం. ఇంకా మొత్తము కూడా 42% అయితే ఇంకా మంచిగుంటుండే. కానీ 42% మొత్తం కూడా బీసీలకు కాదు. ఇందులో ఇంతకుముందు మనకి 27% ఉన్న రిజర్వేషన్ని 5% పెంచి 32% అయింది. మిగతా 10% ఎవరికయ్యా అంటే ముస్లింకి మిగతా 10% రిజర్వేషన్‌గా అమలు చేస్తున్నారు. ఈ కొత్తగా ఏందో కాంగ్రెస్ తీసుకొచ్చింది. ముస్లిమ్స్ అంటుర్రు, మళ్ళీ బీసీలు అంటుర్రు వాళ్ళు. అంటే బీసీలకి దక్కేది ఇక్కడ 32% మాత్రమే. ఇది తెలుసుకోవాల్సిన విషయం అందరూ. అక్కడ ముస్లిమ్స్ ఈడబ్ల్యూఎస్ కోటాలో సగం జాబులు ఉంటాయి. వాళ్ళకి మైనారిటీస్ పరంగా కొంత రిజర్వేషన్ ఉంటుంది. మళ్ళీ దట్టు ఈ 10% కూడా వాళ్ళకే అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేటాయించిందనమాట. ఇది మొత్తము 42% అనేది ఓన్లీ బీసీలకు కాదండి. దయచేసి ఇది గమనించాల్సిన విషయం. ఇంకొకటి, ఈ 42% ఈ బీసీల పైన ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టిందో 2024 నుంచి 25 ఈ సంవత్సరంలో ఎందుకు పుట్టింది? 2014 కంటే ముందు స్వాతంత్రం వచ్చిన కాంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు సర్పంచుల నుంచి ముఖ్యమంత్రులు అయ్యిరో ఒకసారి లిస్ట్